The sun of righteousness will rise with healing in its rays in your life. నీ జీవితములో నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. Malachi 4:2 says so. మలాకి గ్రంథము 4:2 తెలియచేస్తుంది. Jesus is the sun of righteousness. యేసు క్రీస్తు నీతి సూర్యుడై ఉన్నాడు. Yes, when righteousness comes, అవును, నీతి మనకొచ్చినప్పుడు healing comes. స్వస్థత కూడా లభిస్తూ ఉన్నది. God wants to bring righteousness in your life దేవుడు మీ యొక్క జీవితములో నీతిని మీకు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాడు. and bring healing in your life. ఆయన మీ జీవితానికి స్వస్థతను కలుగు చేస్తున్నాడు. Today, would you hand over your life into the hands of Jesus ఈ రోజు మీ యొక్క జీవితాన్ని ప్రభువైన యేసునకు సమర్పిస్తారా? and say, Lord, cleanse me. ప్రభుతో చెప్పండి, దేవా నన్ను శుద్ధీకరించండి. Whatever is wrong in my life, please forgive దేవా నా జీవితంలో చేసిన తప్పిదమును దయతో క్షమించండి. and help me to walk in righteousness. దేవా నీతి మార్గములో నడుచుటకు సహాయము చేయండి. Only then I can walk with healing in my life. అప్పుడే నా యొక్క జీవితములో ఆరోగ్యంగా స్వస్థత కలిగి నడవగలను. Everything that I have lost will come back to me. నా జీవితంలో కోల్పోయిన సమస్తము తిరిగి వచ్చునుగాక. The demons and the wicked people can never touch me. దుస్తులు గాని దురాత్మలు నన్ను ఏమాత్రం ముట్టకూడదు నాయన. Let us turn to righteousness. నీతి వైపుకు నేను తిరుగుచూ ఉన్నాను. Secondly, రెండవదిగా Isaiah 58 and verse 7 says, యెషయా గ్రంథము 58:7 తెలియచేస్తుంది. and verse 8, 8 తెలియచేస్తుంది. when we care for the hungry, ఆకలి గొనిన వారిని గురించి మనము జాగ్రత్త వహిస్తే, the poor, నిరుపేదలను గమనించినట్లయితే, the people who don't have homes, గృహాలు లేనటువంటి వారిని, people who are naked without dress, వస్త్రహీనులుగా ఉండేటువంటి వారిని, when we care for them as our own and provide for them, మనకులాగనే వారికి కూడా ఇలాంటివన్నీ కూడా మనము దయచేసినట్లయితే, then our righteousness will go before us. అప్పుడు మన యొక్క నీతి మన ముందర నడుస్తుంది. God will keep us holy. దేవుడు మనల్ని పరిశుద్ధంగా జీవింపచేస్తూ ఉంటున్నాడు. The spirit of righteousness of Jesus will come into us. యేసు అనేటువంటి నీతి కలిగిన ఆత్మ మనలోనికి వస్తున్నది. Today, ఈరోజు care for others. ఇతరుల గురించి మనము జాగ్రత్త వహించాలి. That's why we have Sisha. కనుకనే మనము శిష్య ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం. We have Jesus call. మనకు యేసు పిలిచిన సేవ కలదు. 24 hours we pray with people who have needs in their life. 24 గంటలు అవసరతలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి కోసమే ప్రార్థిస్తూ ఉన్నాము. Jesus said, if two agree, it will be done by me in heaven. ప్రభువైన యేసు సెలవిచ్చిన రీతిగా ఇద్దరు ఏకీభవించినట్లయితే పరలోకపు తండ్రి దాన్ని దయచేస్తాడు. I will answer from heaven. పరలోకము నుండి నేను మీకు సమాధానం ఇస్తాను. So we are there 24 hours to pray along with the people who have need. ఎవరైతే అవసరతలో ఉన్నారో అట్టి వారి కోసమై 24 గంటలు వారితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. And also, అలాగుననే we care for the poor and people who do not have clothes or house or education through Sisha. ఎవరికైతే ఆహారం లేదో, చదువులు లేవో, వస్త్రాలు లేవో, గృహము లేదో, శీషా ద్వారా అట్టి వారికి మనము సహాయం చేస్తూ ఉన్నాము. And God has protected the ministry and our names also. దేవుడు మన యొక్క సేవను, మన యొక్క పేర్లను కాపాడుచూ ఉన్నాడు. As you become partners with Sisha and Jesus calls, మీరు యేసు పిలిచిన సేవలోను శీషలోను భాగస్థులుగా ఉన్నట్లయితే, as you serve the people with us, అలా ఉన్నట్లయితే మాతో కూడా కలిసి ప్రజలకు మీరు సేవను అందించవచ్చు. as you pray for the people with us, మాతో కూడా కలిసి ప్రజలకు ప్రార్థించవచ్చును. as you give donations to meet the needs of all these various missions that we have for the people. ప్రజల కోసమే కలిగిన ప్రతి ఒక్క సేవలో మీరు కూడా ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను. God's righteousness will come upon you. అప్పుడు దేవుని యొక్క నీతి మీ మీదికి వస్తున్నది. He will protect your name, మీ యొక్క పేర్లను దేవుడు కాపాడుతూ ఉన్నాడు. guide you to walk according to the plan of God, దేవుని యొక్క చిత్తానుసారంగా మిమ్మును ఆయన నడిపిస్తూ ఉన్నాడు. and He will give you favor in the eyes of people and God, ఆయన ప్రజల దృష్టికి, దేవుని దృష్టికి దయను మీకు దయచేస్తూ ఉన్నాడు. and protect you from the attacks of the wicked people దుష్ట మనుషుల దాడి నుంచి దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు. and from the devil. దుష్టు నుంచి మనల్ని కాపాడుతున్నాడు. May God give you this grace. దేవుడు అట్టి కృపను మీకు దయచేయును గాక. Also, అలాగుననే when we serve God's people, మనము దేవుని యొక్క ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు God gives us the grace దేవుడు మనకు కృపను దయచేస్తూ ఉన్నాడు. to walk in righteousness. నీతి కలిగిన మార్గంలో నడిపిస్తున్నాడు. John 13 and verse 1 and 2. యోహాను సువార్త 13 మొదటి 2 వచనములు. Jesus loved his disciples to the end.
ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులను అంతం వరకు ప్రేమించాడు. And he took a towel, ఆయన ఒక రుమాలు తీసుకొని put it around his waist, ఆయన నడుముకు కట్టుకొని took off his dress. తన పై వస్త్రం అవతల పెట్టివేసి As a servant, he washed their feet. ఒక సేవకునిగా ఆయన వారి పాదములను కడిగాడు. As one who showed them great love, ఎవరైతే ఉన్నతంగా ప్రేమించారో his disciples said, ఆ శిష్యులు ఏమన్నారో తెలుసా? Lord, we should wash your feet, not you. దేవా, మేము మీ పాదములు కడగవలసిన వారం, కానీ మీరు కాదు నాయన. Jesus said, follow my example. ప్రభువైన యేసు ఏమన్నారు తెలుసా? నన్ను మీరు వెంబడించమన్నారు. You must love each other. మీలో ఒకరినొకరు ప్రేమించుకోమన్నారు. Wash the feet of each other. ఒకరి పాదములు ఒకరు కడగమని సెలవు. Meet the needs of each other. ఒకరి అవసరతలు మరొకరు తీర్చుకోవాలి. Care for the servants of God. దేవుని యొక్క సేవకుల గురించి మీరు జాగ్రత్త వహించాలి. He washed their feet. వారి యొక్క పాదములను కడిగి And they went with their feet all over the world and proclaimed his wonderful name, Jesus. వారి యొక్క పాదములు లోకమంతా కూడా వ్యాపించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామాన్ని వారు ప్రచురం చేశారు. And he washed the feet of even the betrayer who was amongst his disciples. తన యొక్క శిష్యులు అప్పగించబోయేటటువంటి తన యొక్క శిష్యుని యొక్క పాదములు కూడా ఆయన కడిగాడు. Jesus showed him love. ప్రభువైన యేసు అతన్ని ప్రేమించాడు. And he went and committed suicide. అతడు వెళ్ళి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. He couldn't bear the love of Jesus. యేసుక్రీస్తు యొక్క ప్రేమను అతడు అనుభవించలేకపోయాడు. Yes, he cared for his disciples and fed them. తన యొక్క సేవకుల నిమిత్తమై జాగ్రత్త వహించి ఆయన వారికి ఆహారాన్ని పంచిపెట్టాడు. John 21:5. యోహాను సువార్త 20:5 ప్రకారం He cooked for them. ఆయన వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరిచారు. Are you God's child? నీవు దేవుని బిడ్డవై ఉన్నావా? God's servant? దేవుని యొక్క సేవకుడివై ఉన్నావా? He will provide the food for you and your family. అయితే ఆయన నీకు నీ యొక్క కుటుంబానికి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. He will provide for all the needs of the ministry too. మీ యొక్క సేవ కావలసిన ప్రతి అవసరతను ఆయన తీరుస్తూ ఉన్నాడు. Care for you, his servants. తన సేవకుల గురించి ఆయన జాగ్రత్త వహించి వారికి సహాయపడుతూ ఉన్నాడు. And you as servants of God care for other servants of God also. సేవకులైనటువంటి మీరు ఇతరుల సేవకులైనటువంటి దేవుని సేవకులను మీరు జాగ్రత్త వహిస్తే, Wash their feet. వారి యొక్క పాదములు కడిగినట్లయితే, And then ఆ తరువాత the Lord will keep your righteousness as a shining light in the whole world. ప్రపంచములోని ఆయన ప్రకాశించేటువంటి వెలుగును వలె మీ యొక్క నీతిని ఆయన కాపాడుచూ ఉన్నాడు. He will keep you righteous. ఆయన మీకు నీతిని దయచేస్తున్నాడు. May God give you this grace. దేవుడట్టి కృపను మీకు అనుగ్రహించును గాక. Father, తండ్రి, bless us with this righteousness. నీతి ద్వారా మమ్మను దీవించమని ప్రార్థిస్తున్నాం. Help us to walk in the light. వెలుగులో నడవడానికి మీరు సహాయము చేయమని ప్రార్థించుచున్నాం. Help us to wash the feet of others. ఇతరుల పాదములు కడగడానికి మీరు సహాయము చేయండి. Carry the other servants of God. సేవకుల యొక్క భారాన్ని మోసుకునేలా మాకు సహాయం చేయండి. Carry the other people. ఇతరుల ప్రజల గురించి జాగ్రత్త వహించే సహాయం చేయండి. Carry the poor. నిరుపేదలను జాగ్రత్త వహించే కృప దయచేయండి. And let your righteousness overflow in us and protect us. మాలో మీ యొక్క నీతి మమ్మను కాపాడి సంరక్షించును గాక. Thank you, Lord. దేవా, మీకు వందనములు. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక.